అందరికీ నమస్కారం అండి. సో మనకి మన బాడీలో వైటమిన్ ఏ అన్నది చాలా ఇంపార్టెంట్. సో వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే కనుక ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు చెప్తాను. అలాగే దాని ట్రీట్మెంట్ కూడా చెప్తాను సింపుల్గా. సో ఫస్ట్ ఏంటంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే కనుక మనకి కంటికి సమస్య ఎక్కువగా ఉంటుంది, తర్వాత హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పంటికి సంబంధించినటువంటి ఏదైతే పెయిన్స్ కానీ క్యావిటీస్ కానీ డెవలప్ అవడం, అలాగే ఏంటంటే ఎక్కువగా మౌత్ అల్సర్ అంటారు. సో లోపల కూడా అంతా కూడా సో ఈ డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో అయితే ఈ వైటమిన్ డెఫిషియన్సీ మెయిన్గా మన ఆర్గన్స్లో చూసుకుంటే కనుక లివర్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో మనం కనుక లివర్ని ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా లివర్ని కనుక మనము పాయింట్స్ అంటే లివర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కనుక మసాజ్ చేసుకోవడము, అలాగే మనకి మెంతులు సీడ్స్ అక్కడ అప్లై చేయడం వల్ల కూడా మ్యాక్సిమం ఏంటంటే మనం ఇక్కడ వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్స్ ఏంటో మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనకి ఏంటంటే బైలాటరల్ 2 చేతుల్లో ఉంటుంది. సో ఆ పాయింట్ ఏంటంటే మనకి మిడిల్ ఫింగర్ అండి, మిడిల్ ఫింగర్లో మనకి కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూపిస్తాను మార్కర్తో. మిడిల్ ఫింగర్ టువర్డ్స్ మనకి ఇక్కడ ఏమంటారంటే కరెక్ట్గా అంటే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం బొటన్ వేలుకి కరెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఎడ్జ్ దగ్గర ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ ఏంటంటే దీన్ని లివర్ 2 పాయింట్ అంటారు అనమాట. ఈ పాయింట్ ఏదైతే ఉందో మనం కావాలంటే కూడా ఇంకోటి కూడా చేయొచ్చు. ఈ పాయింట్ దగ్గర డైలీ కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఓకేనా, డైలీ మసాజ్ చేసుకుంటే కూడా సరిపోతుంది. అట్లానే సెకండ్ పాయింట్ కూడా ఉంది, ఇది గాల్ బ్లాడర్ పాయింట్ అంటారు. గాల్ బ్లాడర్ 1 అని మీకు చూపిస్తాను చూడండి. థంబ్ ఫింగర్ ఉంది కదా, థంబ్ ఫింగర్కి కరెక్ట్గా వస్తుంది అనమాట ఎడ్జ్ దగ్గర ఈ పాయింట్. ఓకేనా, సో ఈ 2 పాయింట్స్ డైలీ కూడా ఈ 2 పాయింట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇక్కడ మనం కావాలంటే కనుక ఇంకోటి కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మనకి పేపర్ టేప్ ద్వారా మనం మెంతులు ఉంటాయి కదండి, మెంతులు చక్కగా ఈ విధంగా 2 చేతుల దగ్గర కూడా ఈ విధంగా అప్లై చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మనకి. అది ఒకసారి మీకు చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటాయండి. మెంతులు మనకి ఈజీగా ఇంట్లో దొరుకుతాయి కదా ఈజీగా. సో చక్కగా ఈ పాయింట్ దగ్గర హ్యాపీగా ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా పెట్టేసుకున్నారు అనుకోండి, మొత్తం అంతా కూడా చక్కగా యాక్టివేషన్ చేసి సో నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి సిమిలర్గా మనకి గాల్ బ్లాడర్ 1 ఉంది కదండి, అది కూడా సేమ్ థింగ్. ఈ విధంగా థంబ్ ఫింగర్ దగ్గర ఈ విధంగా మెంతులు పెట్టుకొని, ఓకేనా, సో ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే, సో థంబ్ ఫింగర్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది డైలీ. సో ఈ 2 పాయింట్స్ డైలీ కనుక చేసుకుంటే కనుక వైటమిన్ డెఫిషియన్సీ మనము క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.